అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను మంచి హెయిర్కి పెట్టే ఒక పేస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇది నిజంగా చాలా అంటే చాలా వరకు బాగా స్మూతీ సిల్కీ హెయిర్ లాగా మనకు రెడీ అవుతుంది. పైనుండి వచ్చేసి మనకు చుండ్రు గుడుక అస్సలు ఉండదు. తలలో ఏదైనా చుండ్రు ఉన్నా కానీ సరే ఇది పెట్టామనుకోండి అస్సలు చుండ్రు గుడుక మనకు ఉండదు. అంత బాగుంటుంది. మనం ఇది కనీసము నెలకు ఒక్కసారన్నా పెట్టామనుకోండి హెయిర్ నిజంగా సిల్కీ హెయిర్, చుండ్రు ఉండదు. మళ్ళీ లాంగ్ హెయిర్ ఉడక ఫాస్ట్గా ఎదుగుతుంది అనమాట. అందుకనేసి మనం ఇప్పుడు ఎలా చేయబోతున్నాము, ఏమేమి చేయబోతున్నాము, ఎలాంటి పేస్ట్ ఇది చూద్దామైతే. ముందుగా అయితే కనుక నేను మెంతులు అయితే కనుక బాగా నానబెట్టేసాను. మినిమం అంటే కనుక 5-6 గంటల ముందు నేను మెంతుల్ని బాగా నానబెట్టేసాను. చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో మెంతులు. ఇలాగ వేసిన వెంటనే మనకు మెత్తగా నలగాలి. అలాగుంటే మెంతులు అనేది మనకు చాలా పేస్ట్ అనేది అంటే మరి రవ్వగా లేకుండా మెత్తగా పేస్ట్ అంటూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం పెరుగు అయితే తీసుకున్నాం. ఈ పెరుగు మనము ఫ్రెషా పులుపా అవి రెండు లెక్క అయితే లేదు. ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పులుపు ఉన్నా కానీ సరే నష్టం ఏం లేదు. ఎందుకంటే మనం లెమన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అది పులిపే కదా, అందుకని ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్ అంటారా, హెయిర్కి మంచిగా గ్రోత్ ఇస్తుంది. పైనుండి వచ్చేసి మంచి శక్తి గుడికి ఇస్తుంది. రాలే ఎంటికి గుడక ఆపే శక్తి ఉంటుంది అనమాట ఎగ్గుకి. అందుకనేసి ఎగ్గు గుడక మనం ఇక్కడ తీసుకున్నాం. కొంతమందికి ఎల్లో అంటూ ఇష్టం ఉండదు కదా. ఇష్టం ఉండకపోతే ఎల్లో తీసేసి వైట్ సోడా వేయండి. ఎల్లో సోనా పక్కన పెట్టేయండి. కొద్దిగా స్మెల్ పడదు అన్నలో. ఇక్కడైతే నేను పూర్తిగా ఎల్లో వైట్ రెండు అయితే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఫ్రెష్ అయిన మన మొక్కకున్న గోరింటాకు మొక్క మొత్తానికి ఆకులు అయితే తీసేసాను. ఆకులు అయితే ఇంకా ఒకటి మనం తీయాలంటే ఇబ్బంది పడిపోతాం కదా, లేతగా కొమ్మలతో సహా నేను తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసి ఒక 1/2 అవర్ వరకు నేను గోరింటాకుని వదిలేసాను. ఎందుకు వదిలేసానంటారా, అందులో చిన్నగా పురుగులు ఉండొచ్చు. డస్ట్ అంటే ఏవైనా కానీ సరే డస్ట్ గురికి వచ్చి ఆకులపైన పడిపోయి ఉంటుంది. ఆ డస్ట్ పోవాలనుకుంటే కనుక కొద్దిసేపు బాగా నానబెట్టేస్తే కనుక డస్ట్ పోతుంది. చిన్న ఏవైనా కానీ సరే పురుగులువి గుడ్ల లాంటివి ఉంటాయి అన్నమాట, బ్యాక్టీరియా టైపు, అది కూడా పోతుంది అనమాట. అంతవరకు మనం వేసి ఇలాగే వెంటనే కడిగేస్తే అవి ఆకులకి అలాగే ఉంటాయి. అందుకనేసి మనం ఒక 1/2 అవర్ వరకు ముందే అవి వాటర్లో వేసి అలాగా గిన్నెలు వేసి వాటర్ వేసి వదిలేస్తే బాగా నాని ఫ్రెష్గా లీఫ్ అనేటివి మనకు రెడీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా చేయాలి, సరే అయితే ముందుగా అయితే కనుక మెంతులు ఎలా పడితే అలా చేసినా కానీ సరే వేస్ట్ అనమాట. ఇప్పుడు కొద్దిగా ఓపికగా చూసారనుకోండి మీకు హెయిర్ సాఫ్ట్ సిల్క్, చుండ్రు ఉండదు, ఎదుగుదల కూడా సూపర్. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన మెంతులు అయితే ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంతులు ఫాస్ట్గా ఇవే బాగా మెదగాలన్నమాట. అందుకనేసే మెంతులు ముందుగా మనం మిక్సీ పట్టేద్దాం. ఇక్కడ మెంతులు చూస్తున్నారు కదా, బాగా నలిగింది కదా, ఇలాగైతే నలిగింది. ఇప్పుడైతే ఇంకా ఇందులో మనం ఆకేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకు, గోరింటాకు, ఇలాగ మీరు నెలకు ఒక్కసారి పెట్టండి. మరి మీ హెయిర్ ఎంత పొడుగా ఉండాలంటే అంత పొడుగా వస్తుంది, సిల్కీగా ఉంటుంది, పట్టుకుంటే జారిపోతుంది చూడండి, అలా ఉంటుంది హెయిర్. ఇది మామూలు పేస్ట్ అయితే కాదండి. మీరు ఎంత కష్టమన్నా కానీ సరే ఆ హెయిర్ అనేది అలా ఉండదు. ఇలాగ వాడండి, ఇలాగ చెయ్యండి 1-2 సార్లు. మీరే మళ్ళీ తర్వాత పెట్టిన తర్వాత మీకు రిజల్ట్స్ తెలిసిన తర్వాతనే కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. ఇప్పుడు మనము గోరింటాకు గుడక ఇందులో యాడ్ చేసేసాం. ఇప్పుడు ఇంకా లెమన్ గుడక. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా లెమన్ అయినా కానీ సరే ఏదైనా కానీ సరే మనం తలకు పెట్టేటప్పుడు 2-3 జాగ్రత్తలు అయితే తీసుకోవాలా. మిక్సీ జార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొద్దిగా సాల్ట్ అయినా కానీ సరే మిర్చి అయినా కానీ సరే గ్రైండ్ చేస్తూనే ఉంటాం కదా. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో మనము ఒక అరగంట ముందే శుభ్రంగా చేసేసుకొని లైట్ గోరువెచ్చని నీళ్ళతో కడిగేసి శుభ్రంగా 1-2 సార్లు ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీ జార్ అనేది మనం యూజ్ చేయాలి.
రెండోది ఏంటంటే చాకు గుడక మనం ఏదైనా మిర్చి కానీ ఏదైనా సరే కటింగ్ చేసామనుకోండి, దీనికి ఇవి కారం ఉంటుంది కదా, దానికి మనకి హెయిర్కి అనేది నష్టం అనేది. అందుకనేసి చాకు గుడక మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు లెమన్ అయితే జ్యూస్ వేసేద్దాం. మీరు ఎవరైనా కానీ సరే చూసేటప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అన్నట్టుగా అయితే కనుక జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. మీ ఒక లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ అతను మీరు చేసిన ఒక లైక్ వల్ల ఇంకా ఒక 10 మందికి పుష్ చేస్తాడు యూట్యూబ్. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇందులో ఒక ఎగ్ అనేది మనం పూర్తిగా పెంకు లేకుండా జాగ్రత్తగా ఇందులో ఉన్న వైట్ సోనా, ఎల్లో సోనా ఇలాగైతే వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము పెరుగు, చివర్లో పెరుగు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తానికి అన్నీ వేసాం కదా, ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. దీని పేస్ట్ ఎలా తయారవుతుంది, ఎంత బాగుంటుందో మీరు చూడండి. చూస్తున్నారు కదా, పేస్ట్ అనేది మనకు ఇలాగైతే రెడీ అయింది. మంచి కలరు, మంచి థిక్నెస్, పట్టుకుంటే జారిపోయినట్టుగా మన హెయిరు అలా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలాగైతే ట్రై చేయండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన వెంటనే హెయిర్కి అయితే పెట్టొద్దు. చివర్లో కొద్దిగా వాటర్ వేసి నేను దీనికి గ్రైండ్ అయితే చేశాను. ఒక్కసారి ఇలాగా అడుగు నుండి బాగా పేస్ట్ని ఎత్తిగినక ఇలా కలిపేద్దాము. ఈ పేస్ట్ మీరు గ్రైండ్ చేసిన తర్వాత ఏదైనా కొద్దిగా మిగిలినా కానీ సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక మరి 2-3 డేస్ తర్వాత అయినా కానీ సరే మళ్ళీ రాయండి. ఎందుకంటే మనము ఇందులో అన్నీ మంచి గుణాలున్న వస్తువులే ఇందులో యాడ్ చేసాము. పైనుండి వచ్చేసి అన్ని లాభాలే ఇందులో ఉన్నటి వల్ల పర్ఫెక్ట్ ఉన్న 100కి 100% మంచి లాభాలు ఉన్న యూస్ఫుల్ అయ్యే మన వస్తువులు అయితే ఇంక ఇందులో వాడామండి. ఇది మనము బయట పెట్టినా కానీ సరే కొద్దిగా వాటర్ అనేది డ్రై అయిపోయి ఇంకా టైట్ అవుతుంది. మనం పెట్టుకోవాలంటే మినిమము ఇది ఒక్క 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు అంతా బాగా నానింది అనుకోండి, ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట హెయిర్కి, ఇంకా నానాలి అది. ఇప్పుడు మనము ఇదంతా గ్రైండ్ చేసిన వెంటనే హెయిర్కి అయితే పెట్టొద్దు. అంటే ఇంకా మనకు సిల్కీ రావాలా, స్మూతీ రావాలంటే ఇవన్నీ మనం గ్రైండ్ చేసిన తర్వాత మొత్తానికి 1 గంట 2 గంటలు మినిమం బాగా నానింది అనుకోండి, అప్పుడు మనము ఇలా బాగా పాయల్ హెయిర్ బాగా నీట్గా తీసేసి బాగా తల నిండుగా పెట్టేసి అప్పుడు కనీసము 3 గంటల నుండి 4 గంటల వరకు 3 గంటల నుండి 4 గంటల వరకు మనము తలపైన అలాగే వదిలేయాలన్నమాట. మంచి గాలికి బాగా ఆరిపోయిన తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా తల క్లీన్ చేసామనుకోండి. ముందుగా ఒకసారి హెయిర్ మీరు చూసుకోండి, మీ హెయిర్ ముందుగా ఎలా ఉంది. ఇది పెట్టిన తర్వాత మీరు క్లీన్ చేసిన తర్వాత అంటే తల స్నానం చేసిన తర్వాత మీకు అప్పుడు ఎలాగుంది రిజల్ట్స్ అంటే పెట్టిన ఒక 3 గంటలకే మీకు రిజల్ట్స్ అనేది 100కి 100% బాగా తెలిసిపోతుంది అన్నమాట. ఇది అంత మంచి హెల్దీ హెయిర్ ప్యాక్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అసలే మర్చిపోకండి. మీ ఒక లైక్, మీ ఒక సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ ఇస్తాయి. పైనుండి వచ్చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ వరకు రావాలనుకుంటే ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బై బై. సీ యూ. అల్లా హాఫీజ్.